దేవునికి స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఈరోజు దేవుడు మనందరి కొరకు తెలియపరిచిన అద్భుతమైన వాక్య సందేశం విందాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఆమెన్. ప్రియా దేవుని బిడ్డలారా, మనకు ఏది జరిగినా కానీ అది కీడైనా కానీ మేలు కొరకే జరుగుతున్నదని మనము భావించవలను. తద్వారా మనము తప్పక మేలు పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. మేలు జరిగినప్పుడు సంతోషించి కీడు జరిగినప్పుడు బాధపడము అది క్రైస్తవుడి యొక్క లక్ష్యం ఎంత మాత్రం కానే కాదు. ఈరోజు నీకు దేవదేవుడు అందిస్తున్నట్టు ఈ గొప్ప వచనము, ఈ వాగ్దానము నమ్మినట్లయితే ఖచ్చితంగా మనము మేలులను అనుభవిస్తాము. దేవుని ప్రేమించు వారికి, ఎవరైతే దేవుడిని ప్రేమిస్తారో, దేవుడు ఎవరినైతే ఎక్కువ ప్రేమిస్తారో, నువ్వు దేవుని ప్రేమించాలి, దేవుడిని ప్రేమించాలి. దేవుడిని ఖచ్చితంగా ప్రేమిస్తాడు. ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. అవునండి, మనము తెలుసుకోవాలి. అప్పుడే మనము హ్యాపీగా జీవించగలుగుతాం. కష్టంలోనైనా, నష్టంలోనైనా, బాధల్లోనైనా, బలహీనతలోనైనా, సంతోషంలోనైనా కూడా మనం హ్యాపీగా ఉండగలుగుతాం. మంచి జరిగినప్పుడు హ్యాపీగా ఉండి, బాధ కలిగినప్పుడు దుఃఖపడము జరుగుతూ ఉంటుంది. అయితే దుఃఖంలో సైతం కూడా మనము నవ్వే విధంగా ఉండగలగాలండి. కష్ట సమయంలో కూడా, బాధల్లో కూడా, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో కూడా, అనారోగ్యంలో కూడా ఇది నా మేలు కొరకే అని అనుకోగలిగినట్లయితే దేవుడు తప్పకుండా సహాయం చేయగలుగుతాడు. ఆయన ప్రేమించే వారికి, నువ్వు ఆయన ఎక్కువ ప్రేమిస్తున్నావు కనుక నీకు మేలు కలగడానికే దేవుడు ఒక శ్రమిస్తున్నాడని గుర్తెరగాల్సిన అవసరం ఉంది. ప్రియ దేవుని బిడ్డ, ఇది ఎలా సాధ్యమవుతుంది? కష్టంలో కూడా ఇది నా మేలు కొరకే అని ఏ విధంగా అనుకోగలుగుతాం అని అనుకోవచ్చు. ఒక రాజ్యంలో ఒక రాజు, ఒక మంత్రి ఉండేవాడంట. వాళ్ళు ఎక్కడికి పోయినా ఇద్దరు కలిసి వెళ్తూ ఉండేవారు. ఒకరోజు యుద్ధంలో రాజు యొక్క వేలు తెగిపడిపోయింది. మంత్రి అన్నాడు, రాజా, ఇది నీ మేలు కొరకే నీ వేలు తెగిపోయింది అంటే రాజుకు కోపంతో అంటాడు, మంత్రి, ఎప్పుడు నాకు మంచి వరకు పలుకుతూ ఉంటావు, ఇప్పుడేంటి ఎప్పుడు నా పక్కనే ఉంటావు నువ్వు? ఈరోజు నా చేతి వేలు తెగిపోతే నీ మేలు కొరకు అంటావా అని చెప్పేసి కోపంతో ఈ మంత్రిని తీసుకుని వెళ్ళి జైల్లో పడేయండి, నేను ఇంత నొప్పితో బాధపడుతుంటే నా మేలు కొరకు అంటాడని చెప్పేసి ఆయన్ని జైల్లో వేస్తారు. కొద్ది రోజుల తర్వాతకి రాజు ఒక్కడే, ఎప్పుడైనా మంత్రితో కలిసి వెళ్ళేది, రాజు ఒక్కడే అరణ్యంలోకి వేటకెళ్తాడు. వేటకెళ్ళినప్పుడు ఆ వేటకు వెళ్ళిన సందర్భంలో చాలా లోపలికి వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఒక నరమాంస భక్షకుల చేతికి ఈ రాజు ఒక్కడే కదా దొరికిపోతాడు. మా దేవతకు బలి ఇవ్వచ్చు, ఒక మానవుడు దొరికాడు, వాళ్ళకు రాజుని తెలియదు, మానవుడు దొరికాడు, మాకు కావాలని చెప్పేసి మా దేవతకు బలి అర్పించని చెప్పేసి ఇతని బట్టలు మొత్తం విప్పేసి ఆ దేవతకు బలి అర్పిస్తామని అతన్ని పట్టుకొని పోయి బలి అర్పించామని కత్తి లేపి మెడ నరకబోయే సమయంలో ఒక వ్యక్తి చూసి, ఈయన సంపూర్ణ అవయవాలున్న వ్యక్తి కాదు, మన దేవతకు అంగహీనుడు అక్కర్లేదు అని చెప్పేసి ఆయన వదిలేస్తారు. ఎందుకు అంటే ఆయన వేలు కట్టయిపోయింది. శరీరంలో భాగంలో ఒక లోపం ఉన్నా కానీ వాళ్ళ దేవత బలి అర్పించకూడదని వాళ్ళ భావన. అప్పుడు ఈ వ్యక్తి బయటపడిపోయి రాజ్యంలోకి వచ్చి అంటాడు, ఆ రోజు నా వేలు విరిగిపోవడం, కట్టయిపోవడము నా మేలు కొరకే ఈరోజు ఈ నరమాంస భక్షకులు నన్ను వదిలేస్తారు, లేకపోతే నేను నా పని అయిపోయేది అని అనుకుంటాడు. చూడండి, అతని యొక్క వేలు తెగిపోవడము ద్వారా ఏం జరిగింది? ఒకరోజు మరణమే తప్పించబడింది. మరణం ముఖ్యమా, వేలు ముఖ్యమా అంటే మరణం తప్పించబడే ముఖ్యం. చిన్న చిన్న శ్రమలు, శోధనలు వస్తూ ఉంటాయి, వాటి మనం ఇబ్బంది పడి బెంబేలెత్తకూడదు ఎంత మాత్రం కూడా. ఇదే రాజు ఈ వేలు కట్టయిపోయినప్పుడు వెంటనే ఆ మంత్రి ఏమన్నాడు, నీ మేలు కొరకే అన్నప్పుడు నా మేలు కొరక అని చెప్పేసి తీసుకెళ్ళి జైల్లో వేస్తారు కదా. జైల్లో వేస్తున్నప్పుడు కూడా ఆ మంత్రి అంటాడంట, ఇది నన్ను జైల్లో వేయడం కూడా నా మేలు కొరకే రాజా అంటాడట. వీడు పిచ్చోడు, ప్రతిదానికి ఏ కష్టం వచ్చినా మేలు అంటాడని చెప్పేసి. ఇప్పుడు ఈ జైలు నుంచి విడుదల చేస్తాడు రాజు. అడుగుతాడు, మంత్రి, నా వేలు కట్టయిపోవడము నా మేలు కొరకను, అవును ఇది బాగానే ఉంది, కానీ నువ్వు జైల్లో వేయటము
నీ మేలు కొరకు అన్నావు కదా, ఎలా నీ మేలు ఎలా అంటే, రాజా ఒకవేళ నేను కనుక ఆ జైల్లో పడకపోతే నీతో పాటే వచ్చేవాడిని, నీ వేలు కట్టయిపోయింది కదా, ఈ రాజు పక్కన ఉంటే మంత్రి పూర్తి అవయవం గల వ్యక్తి కనుక ఇతన్ని మనం బలి అర్పించుదని చెప్పేసి నన్ను బలి అర్పించేవాళ్ళు అని చెప్పడం జరుగుతుంది. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, ఇది నిజంగా జరిగిన యథార్థ సంఘటనో కథనో ఏదో కానీ దీని ద్వారా మనకి ఒక అర్థమవుతుంది. ఈ యొక్క చిన్న సందేశంలో మీకు తెలియపరుస్తున్నాను. ఏది జరిగినా, ఎంత పెద్ద శోధన వచ్చినా అది నా మేలు కొరకే అనుకూలంగా ఉంటే ఒకరోజు ఖచ్చితంగా దాని ఫలితాన్ని అనుభవించగలుగుతావు. కనుక కష్టమైన, నష్టమైన, బాధైన, బలహీనత అయినా, అది మంచి అయినా చెడైనా కానీ నా మేలు కొరకే నువ్వు భావించగలగాలి. అప్పుడే మనము ఈ ముందు రోజుల్లో ఆ పొందుకోబోయే మేలును గొప్ప అర్హత గల వ్యక్తి వీడు అని చెప్పి దేవుడు మనకి ఇవ్వగలుగుతాడు. ఈరోజు నువ్వు గురినప్పుడు, ఈ కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు అంటాడు, వీడు ప్రతిదానికి గురుగుతూ ఉంటాడు, వీడికి నేను ఇవ్వనని చెప్పేసి దేవుడు నువ్వు దాటి వెళ్ళిపోతాడు. ప్రియ దేవుని కుమార్తె అలా ఉండకుండా ఇప్పుడు ప్రజెంట్ నువ్వు ఏ కష్టంలో బాధపడుతున్నావు కానీ దేవుని ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పం చూపిన వారికి సమస్తము సమకూడి మేలు నిమిత్తమే జరుగుతుంది. ఎరగండి. ఈ వాగ్దానం ద్వారా దేవుడు మాట్లాడుతుండగా తెలుసుకుని ధైర్యం ఉంచడం అంతా నా మేలుకి అనుకుందాం. ప్రార్థన చేస్తున్నామా? ప్రార్థన. మహాగండ పరిశుద్ధుల ప్రేమ గల తండ్రి, వందనాలు, స్తోత్రాలు. గొప్ప దేవుడు ఈరోజు గొప్ప విషయాన్ని మాకు తెలియపరిచారు తండ్రి. ఒక ఉపమానం మా ముందు నుంచి మాట్లాడారు. అవును తండ్రి, మా మేలు కొరకే సమస్తము జరిగింప చేస్తున్నావు. అది మేము తెలుసుకోవాలి. వాటి కృపదైత్యం వేడుకుంటాం. కష్టమైన, నష్టమైన, బాధైన, బలహీనతైన మా నుండి తొలగిపోయినట్లుగా మేలు మాకు దయచేసి మీరు మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని ఈ గొప్ప వాగ్దానము మా జీవితం నెరవేర్చి కార్యాలు జరిగింపచేయమని కృతజ్ఞతలతో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకమున్న తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.